హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్రవంతిని మాట్లాడుతున్నా. నేను వెళ్ళిన పెళ్ళి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అక్కది. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. చూసారా ఎంతమంది జనం వచ్చారో, ఊరు మొత్తం జనం వచ్చారు. అలాగే కాకుండా ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పారు. అలాగే వాళ్ళ క్లాస్మేట్ అంటే వాళ్ళ అక్క వాళ్ళ క్లాస్మేట్ మాధవ అక్క వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళకి కూడా అందరికీ చెప్పారు. మస్తు మంది అయితే పెళ్ళికి వచ్చిండ్రు. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో, చైర్లు కూడా సరిపోలేదు. అందరైతే నిల్చొని కూడా ఉన్నారు. వెనకాలనేమో మొత్తం మగవాళ్ళే. చూసారా వెనకాల టెంట్లో కనిపిస్తుంది చూసారా, అక్కడైతే మొత్తం జెంట్సే ఉన్నారు. ఇక్కడైతే మొత్తం ఆడవాళ్ళే. ఇంతమంది అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. ఇక్కడ ఇంతమందిని చూసి అయితే మేమైతే చాలాసేపు మాట్లాడుకున్నాం. మాదైతే అచ్చమైన పల్లెటూరులో చేశారు పెళ్ళి. అయితే ఎంత గ్రాండ్గా చేశారో, సిటీలో కూడా ఇంత గ్రాండ్గా చేస్తారో లేదో తెలియదు. ఆ ఫంక్షన్ హాల్లో చేసే పెళ్ళిళ్ళు అంటే తతంగం అంతసేపే ఉంటుంది. కానీ ఇంటి దగ్గర టెంట్ వేసి పెళ్ళి చేస్తే మాత్రం అది 2 రోజులైనా కూడా అలాగే ఉంటుంది. ఆ ఆనందమే వేరే అసలు. ఇంటి దగ్గర పెళ్ళి చేయడం. అటు ఇటన్నా కాళ్ళు కడగడానికి అయితే వచ్చిండ్రు పిల్ల తరపున అందరైతే అక్కడ నిల్చున్నారు. ఇగో జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు. జీలకర్ర బెల్లం అయితే అయిపోయింది. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టాక ఫోటోషూట్ అయితే వేస్తున్నారు. చూడండి, జీలకర్ర బెల్లం పెడుతున్నారు. అందరైతే అక్షంతలు వేస్తుండ్రు. ఇంతమందిలో నేనైతే దగ్గరికి అయితే వెళ్ళలేకపోయినా, అందుకే దూరం నుండి తీశాను. కొంచెం అలా తీద్దామనేసి, ఎందుకంటే గుర్తుండిపోతుంది కదా, మనం వెళ్ళినట్టు కూడా మనకు గుర్తుంటుంది. అందుకని తీశాను. చాలా గ్రాండ్గా అయితే వేశారు. ఎన్ని మేకలు అంటే 15 మేకలు కోసారు. చికెను అలాగే ఐస్ క్రీమ్కి అయితే మస్తు మంది కొట్లాడుకున్నారు. అసలు అంత దారుణంగా ఉంది. మేమైతే మా ఫ్రెండ్స్ అందరిని కలిసిన ఆనందంలో అయితే అందరం కలిసి అయితే చాలా సంతోషంగా మస్తు ఎంజాయ్ చేసినాం. ఫ్రెండ్స్ అంటే మేము చిన్నప్పటి నుండి అంటే ఫస్ట్ క్లాస్ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అన్ని క్లాసులన్నీ మేము అక్కడే చేసాం. అక్కడే అందరు ఫ్రెండ్స్లు అందరికీ చెప్పారు. మా దాంట్లో అయితే చాలామంది గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడైతే మాంగళ్యధారణ అవుతుంది. ఈ మాంగళ్యధారణ ఇగో తలంబ్రాలు వస్తుంది. ఇదంతా అయిపోగానే మేమైతే ఇక అందరం తలంబ్రాలు అయిపోగానే మేము భోజనాలకు కూడా వెళ్ళాము. తలంబ్రాల తంతు అయితే రానే వచ్చేసింది. ఇక తలంబ్రాలు పోస్తుండ్రు. వీడియో తీయాలంటే చాలా కష్టమైంది. ఎంతో అంటే అందరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అందరితో మాట్లాడడానికే టైం సరిపోలేదు. అప్పటికే పెళ్ళి అయ్యేసరికి 2:30 3 అయింది. ఇక తలంబ్రాలు పోస్తుండ్రు కదా అనేసి అందరైతే భోజనానికి లేచి ఎక్కడోళ్ళు అక్కడ భోజనానికి అయితే వెళ్ళారు. అప్పటికే పెళ్ళి అయ్యేసరికి అయితే చాలా టైం పట్టింది. అంటే 11 గంటల పెళ్ళి ఎన్ని గంటల దాకా అయిందంటే 2:30 3 అయింది ఫ్రెండ్స్. అబ్బాయి అయితే అంటే పవర్ ప్లాంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తాడంట. పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా జరిగింది. ఇక తలంబ్రాలు పోసుకుంటుంది చూడండి. అమ్మాయి అయితే చాలా ఫాస్ట్గా పోసేస్తుంది. చూసారా ఎంత ఫాస్ట్గా అంటే లాస్ట్కి తట్టెత్తి కూడా మీద పోసే అంత ఫాస్ట్గా పోసేసింది. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో పెళ్ళి అయితే. చూస్తూ ఉండగానే పెళ్ళి అయితే అయిపోయింది. చూసారా అమ్మాయి ఎలా పోసిందో. మీరైతే నవ్వుకుంటారు అందరూ, కానీ అందరు చూసిన వాళ్ళు అయితే భలే నవ్వుకున్నారు చాలామంది. ఇంకా అక్కడ నుండి అయితే ఒక్కసారి అందరినీ తీద్దామనేసి మళ్ళీ ఒకసారి అయితే అందరినీ తీసాను. చూడండి వీడియో ఎంతమంది అంటే చిన్న చితక తేడా లేకుండా ప్రతి ఒక్కరైతే వచ్చారు. మాకైతే పల్లెటూరులో ఇలాగే ఉంటుంది, కానీ ఎవరి పెళ్ళి అయినా కూడా అందరం చాలా హ్యాపీగా వెళ్ళడం. మా క్లాస్మేట్ పెళ్ళని నేనైతే స్వయంగా వెళ్ళాను. ఇది అసలు టాకిగ్. మా రాయన్న, మా చిన్నమ్మ, మా వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరితో కాసేపు మాట్లాడుకున్నాం సరదాగా. నేనైతే గిఫ్ట్ తీసుకెళ్ళాను. ఇంకా అక్కడి నుండి అయితే ఇక భోజనానికి వెళ్ళడానికి అయితే సిద్ధమవుతున్నాం. ఇక చూసారా అమ్మాయి మళ్ళీ వస్తుంది చూడండి తలంబ్రాలు. అప్పుడు పోసినాయే, ఇదే వీడియో మళ్ళీ వచ్చినట్టుంది, అందుకే పెడుతున్నా. మీరు మళ్ళీ ఒకసారి చూడండి. పెళ్ళి అయితే చాలా సరదాగా అయిపోయింది. ఎందుకంటే ఎప్పలా ఫ్రెండ్స్ అందరు కలిసిన ఆనందంలో ఆ పెళ్ళి అసలు మేము పెళ్ళికి వెళ్ళినాం అన్నట్టే లేదు. ఎందుకంటే ఒకరు కానిస్టేబుల్, 2 ఎస్ఐలు, ఒకరు మండల ఆఫీసులో, ఒకరు ఏఈ. మా క్లాస్మేట్లు ఇంత గొప్ప వాళ్ళు అయినరా అనేసి మేమే పరేషాన్ అయినాం. అసలు అంత హ్యాపీగా అయిపోయింది. ఇంతమంది మీరందరు ఈ పెళ్ళి చూసే వాళ్ళైతే ఈ జంటనైతే ప్రతి ఒక్కరూ దీవించండి. ఎందుకంటే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఫ్రెండ్స్. ఇదొకటే నేను కోరుకునేది. ఇక అక్కడ నుండి అయితే భోజనానికి వెళ్దామనేసి భోజనానికి అయితే వెళ్తున్నాం. ఇగో చూసారా, నేను అందరు ఫ్రెండ్స్ అందరూ ఒకసారి కవర్ కావాలని అక్కడ అందరినీ తీసాను. ఇక అక్కడ నుండి భోజనానికి వెళ్ళాము. అందరం ప్లేట్లలో పెట్టుకున్నాం. ఇక అక్కడ కూడా మా చిన్నమ్మ ఇక్కడ కూడా తిండికాడ ఏంటి గోలా అని అన్నాక సప్పుడేక ఫోన్ తీసి పక్కకు పడేసినగా నేనైతే చికెన్ వేసుకున్నాను. ఎందుకంటే నాకు మటన్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు, తినను. అందుకనే చికెన్ వేసుకున్నాను. ఆ ప్లేట్ అయితే నాదే. ఇక మా చిన్నమ్మ కూడా వేయించుకుంది. చాలామంది మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే మేము సరదాగా తిన్నాం. ఫుడ్ పెట్టించుకొని అయితే అక్కడ నుండి పక్కకి వెళ్ళిపోయాము. మా చిన్నమ్మ చూసారా ఎంత బాగా రెడీ అయిందో. అందరం చాలా బాగా రెడీ అయినాం. ఇక అక్కడ నుండి ఫుడ్ తీసుకొని అట్లా వెళ్ళి అందరం కలిసి తిన్నాం. ఇక తినంగా ఎందుకు అనేసి పక్కకు పెట్టేసిన. ఇక తిండి అయిపోగానే అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడ కూర్చున్నాం. వాళ్ళ పిల్లలు అందరితో వచ్చారు కదా, ఇక అందుకనే లావణ్య,
అక్క అందరం మా అత్తమ్మలు మా పిన్నులు అందరూ కూడా అక్కడ గ్రూప్గా కూర్చున్నాము. అందరం కలిసి అక్కడ కాసేపు మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్ అందరూ అయితే ఎక్కడోళ్ళు అక్కడ పెళ్ళి అయిపోగానే ఇక బిజీ వర్క్లో ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే అవైలబుల్లో ఉండే, ఇంక కొంతమంది రాలేదు. ఈ వీడియో అయిపోగానే ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా కలిశారు. ఇక అక్కడ నుండి పెళ్ళి కాడ నుండి ఐస్ క్రీమ్లు అయితే తింటున్నాం. అందరం కలిసి ఐస్ క్రీమ్లు తినేస్తున్నాం. చూసారా, ఐస్ క్రీమ్లు తిన్నాక ఇక అక్కడ నుండి అయితే నేనైతే గిఫ్ట్ పెట్టడానికని వెళ్ళడానికని అత్తమ్మ వెళ్ళొద్దామా అని అడిగాను. అప్పుడైతే అత్తమ్మ నేను ఇద్దరం కలిసి అయితే గిఫ్ట్ పెట్టడానికి వెళ్ళాము. ఇది మా వీడియో. ఇగో చూసారా, పెళ్ళి ఫంక్షన్లో ఇది మేము దిగిన వీడియో ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసే ప్రతి ఒక్కరు ఈ జంటను ఖచ్చితంగా ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదము ప్రతి ఒక్కరిది అందించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి ఈ వీడియోలో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్.